సో అంటే ఈ విజువల్ స్టోరీ టెల్లింగ్‌లో ఇవంతా ఫైన్. కాకపోతే మీరు చెప్పే మెటాఫరికల్ సీక్వెన్సెస్ అనేవి గాని, లేదంటే ఒక ఎమోషన్స్ అనేవి గాని ఎంత అంటే ఇది అందరికీ కనెక్ట్ అవుతాయి. అందరూ అదే కోణంలో చూస్తారని చెప్పలేం గదా! ఆహాహా! ఇప్పుడు ఒక్కోసారి ఇప్పుడు మీరు చెప్పిన షూ అనే థింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఇది గుర్తించేవాళ్ళు కొంతమందుంటారు. గుర్తించకుండా ఏముందిలే అనుకునేవాళ్ళు కొంతమందుంటారు. కరెక్ట్. సో, అలాంటప్పుడు మీరు ఇది అందరికీ రిలేట్ అవ్వాలి. లేదా అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. అందరూ దీన్ని గమనించాలి అనే ఒక దర్శకత్వ తాలూకా ఒక ఆశ ఉంటుంది గదా! సో, అది ఆహా! ఎంతవరకు సాటిస్ఫై అవుతుందక్కడ? అంటే అదే మనం అది మెటాఫర్‌గా చెప్దాం అనుకుంటున్నామా? డైరెక్ట్‌గా చెప్పేద్దాం అనుకుంటున్నామా? అని తీసుకునే చాయిసెస్‌ని హ్మ్. బట్టి. కొంతమంది ఏంటనంటే దీన్ని సైలెంట్‌గా ఉంచుదాం అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది. ఇది తన తాలూకా ఇండికేషను ఇది ఇది అని చెప్పేసి అని చెప్పి. నేనేంటంటే డైరెక్ట్ చెప్పేస్తా. ఓకే. ఇది తన ఎమోషన్ ఇది అని చెప్పేసి మెటాఫర్స్ అనేవి ఉంటాయి. నేను మెటాఫర్స్ మీద నేను పెద్ద రిలే అవ్వను నేను. ఓకే. పెడదాము నచ్చిన వాళ్ళకి. సో, మెటాఫర్స్‌లో ఉన్న బ్యూటీ ఏంటి అనంటే, ఒక డైరెక్టర్‌కి ఫ్యాన్స్‌ని, డై హార్డ్ ఫ్యాన్స్‌ని తెచ్చే డిఫరెన్స్ ఉంటుంది మెటాఫర్. కనుక్కున్నోడు డై హార్డ్ ఫ్యాన్ అవుతాడు. అర్రే! అస్సలు మామూలోడు కాదు. నాలాగా ఆలోచిస్తున్నాడు. ఎంత గొప్పగా ఆలోచించాడు అని చెప్పి. ఫ్యాన్స్ అన్నది ఏంటంటే భలే ఆలోచించాడు అని అన్నది. సో, నేను బేసిక్‌గా మెటాఫర్స్ కన్నా కూడా డైరెక్ట్ ఎమోషనే పెడతా. ఓకే. ఓకే. ఇది నా కథ. ఇదిగో ఇది దీంతో నువ్వు ఇలా ఫీల్ అవ్వు. దీని తర్వాత ఎక్కడ మాట్లాడుకోవాలో అక్కడ మాట్లాడుకుందాం ఈ టాపిక్ హ్మ్. అన్నట్టే చెప్పేస్తా. అది అర్థమవుదని అర్థమైపోద్ది ఖచ్చితంగా. సో, నా దగ్గర భైరవ ఉన్నాడు. అర్థం చేసేలా చేస్తాడు అని అదొక నమ్మకం. ట్రూ. ట్రూ.